భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాశారు. ఆర్టికల్ 25 నుంచి భారత రాజ్యాంగంలో మహనీయుడు ఏమని రాశాడు తెలుసా? ప్రతి నమ్మకం కలిగి ఏ ధర్మాన్ని ప్రకటించే విశ్వాసైనా తాను నమ్ముకున్న ధర్మాన్ని ఏం చేయాలి? కమాన్, ప్రొఫెస్, propagate. That is right to religion. ప్రాథమిక హక్కులలో హక్కునిచ్చాడు. చెప్పండి, మీరు చెప్పండి. ఆర్టికల్ 25 ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద ఫ్రీడమ్ ఆఫ్ కాన్షియన్స్ అండ్ ఫ్రీ ప్రొఫెషన్, ప్రాక్టీస్ అండ్ ప్రాపగేషన్ ఆఫ్ రిలీజన్. అంటే ఏంటది? ఐఎమ్ ఎ క్రిస్టియన్, నేను క్రైస్తవుడు కాబట్టి ఆర్టికల్ 25 రాజ్యాంగంలోని దాన్ని బట్టి నేనేం చేస్తాను? ప్రచారాన్ని గూర్చి, ప్రచారం అనే పదం చూడండి, అక్కడ ప్రచారము అంటే దాన్ని ప్రాపగేషన్ అన్నారు, ఇంగ్లీష్లో రాశారు ఆయన. ప్రకటిస్తుంటే వీళ్ళు ఎందుకు మండిపోతున్నారు? ఆవిడ మారిపోతారేమోనండి. మారుతారు, నచ్చినోడు మారుతాడు. నీకేంటి బాధ? నువ్వు ఉంటుంది గల్ఫ్ దేశాల్లో కాదు కదా, సౌదీలో ఉంటున్నావా నువ్వు? దిస్ ఇస్ ఇండిపెండెంట్ ఇండియా, సెక్యులర్ ఇండియా, మత సామరస్యం కలిగిన భారతదేశం, గొప్ప దేశం మనది. అలాంటి దేశంలో బైబిల్ చెప్పకూడదని, యేసును ప్రకటించకూడదని ఎవడురా చెప్పడానికి? ఒక పక్క భారత రాజ్యాంగం హక్కిస్తే మరొక పక్క విశ్వ రాజ్యాంగం బైబిల్ ఇచ్చింది హక్కు. చెప్పండి, నువ్వు ఇంకా ఇండియాలోనే చెప్పొద్దన్నా, బైబిల్ ఎక్కడ చెప్పిందో తెలుసా? సర్వలోకానికి ఎలా? సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి చెప్పో సువార్తని. దేవుడు ఆదేశిస్తే నువ్వెవడరా పానకంలో పొడకలా వచ్చావు మధ్యలో?